నా ఏజ్ 38 సంవత్సరాలు. నాకింకా పెళ్లి గాలేదు. కానీ, నా ముందు తరాలకి నేను 555 ఎర్రచందనం మొక్కలు ఇస్తున్నాను. గర్వంగా జెప్పుకుంటున్నాను. ఎందుకంటే, నేనిచ్చేది ఒక ప్రకృతిని ఇవ్వబోతున్నాను. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారు? అంటే క్రిప్టో కరెన్సీలు, షేర్ మార్కెట్‌లు, ట్రేడింగ్‌లు. త్రిబుల్ ఆర్‌కి ఎంత దూరం? ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత దూరం? దూరంతో సంబంధం లేదయ్య బాబు. సూటబుల్ సాయిల్ ఉన్న చోటే నవ్యసాయి ప్రాజెక్ట్ చేస్తుంది. తరతరాలకు కావాల్సినంత ఎర్ర చందనాన్ని పెంచుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్ననే చెప్పారు. శేషాచలం అడవుల్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఎర్ర చందనాన్ని వివిధ రకాలుగా స్మగ్లింగ్ చేయడం జరిగింది. మిగిలేదాన్ని కాపాడుకోవాలని ఎన్నో క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే కాకుండా ఆయనే క్లియర్‌గా చెప్పారు. ఎన్నో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఫార్మ్ ల్యాండ్స్‌లో ఎర్ర చందనాన్ని మీరు కొనుక్కోవచ్చు. మొక్కలను కొనుక్కుంటే అదే ఫార్మ్ ల్యాండ్ మెయింటైన్ చేస్తారు. 12 ఏళ్లకు మీకు దిగుబడొస్తుందని. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు? నా స్ట్రెయిట్ క్వెషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరికి. రీజనల్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఈ రోడ్లు, ఆ రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు వదిలేయండి. ఇప్పుడు మీరుంటున్నారు కోకాపేట్‌లో 100 కోట్లు, 177 కోట్లు అని చెప్తున్నారు. ఆడికి పోయి మీరుంటారా? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంతుందక్కడ? మా ఫార్మ్ ల్యాండ్‌కి ఒకసారి రండి. మంచి వాతావరణం. అసలు సైట్‌లోకెళ్తే బయటికి రాలేం. అలాంటి చోట మేము గెస్ట్ హౌస్ కట్టిస్తున్నాం. గంట దూరం ఎళ్ళాలి సైట్ కావాలంటే కుదరదు. ప్రశాంతత ఎక్కడుంది? స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికెళ్ళాలి. నవ్యసాయి ప్రాజెక్ట్స్‌లో ఆల్రెడీ మీకు గెస్ట్ హౌస్ ఇస్తున్నాం గదా! వీకెండ్ ట్రిప్‌కి రండి. ఎంత 3 గంటలే హైదరాబాద్ నుంచి. అంటే గోవాకు పోతారు గదా! 7, 8 గంటలు. 3 గంటలే హైదరాబాద్ నుంచి. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరూ ఆలోచించండి. ఈ కోకాపేట్లు, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ చూసినా కొండల్ని పిండి చేసి మొత్తం పొల్యూషను. ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పుడు నవంబర్, డిసెంబర్ వస్తే పొగలొచ్చి మొఖాలకి మాస్కులు కట్టుకొని ఎవడు బయటికే రాడు. ఫ్యూచర్‌లో హైదరాబాద్ పరిస్థితి కూడా అదే. మీరివన్నీ ఆలోచించొద్దు. దూరం సంగతి పక్కన పెట్టండి. సూటబుల్ సాయిల్ ఏంది? ఎక్కడ సేఫ్టీ ఉంది? ఎక్కడ రిటర్న్స్ వస్తున్నాయి? కేవలం రూ. 795 గజంతో ఎర్రచందనం మొక్కనిస్తున్నాం. రూ. 795కి కనీసం మనకు 25 కిలోల బస్తా బియ్యం అన్న వస్తాయా? రావుగా. ఇక్కడ ఒక గజం భూమిలో ఎర్రచందనం మొక్క దానికి మళ్ళీ రూ. 300 విలువ కట్టి స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసి ఇస్తున్నామండి. ఇలాంటి కంపెనీ ఎక్కడనుందా? నవ్యసాయి ప్రాజెక్ట్స్ 2018లో మొదలైనప్పుడు మేము స్టార్ట్ అయింది మా సానా నారాయణ రెడ్డి గారు ఒక 50 ఎకరాలతో మొదలేసి నలుగురితో కలిసి దాని తర్వాత ముగ్గురెళ్ళిపోతే ఒక్కడే నేను అమ్మిన కస్టమర్ మోసపోకూడదు. తను సొంతగా అతడే ఒక సైన్యమై ఈరోజు 3000 మంది సైన్యాన్ని తయారు చేశాడు. ఒక భారీ విజన్‌తో 2040 వరకు 30,000 ఎకరాలు చేయాలి అనే ఒక పెద్ద విజన్ పెట్టుకొని పనిచేస్తున్న కంపెనీ మా నవ్యసాయి ప్రాజెక్ట్స్. మా సారు ఆడి కార్‌లో తిరుగుతాడు. ఫార్మ్ ల్యాండ్‌లో ట్రాక్టర్ తోలుతాడు. చెప్పిన మాట చెప్పినట్టు చేయడం. మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఫర్ మెయింటెనెన్స్ రిజిస్టర్ చేసిస్తాం సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో. ఏ కంపెనీ అయినా చేస్తుందా? మేమిచ్చే పాయింట్స్‌తో ఏ కంపెనీ ఇవ్వదు. మా నవ్యసాయి ప్రాజెక్ట్స్ పెట్టిన తర్వాత మా వీడియోలు చూపించుకొని, మా ఎంఓయూలు చూపించుకొని, అవి కాపీ కొట్టుకొని 50 కంపెనీలు ఎన్నెన్నో ల్యాండ్‌లు ఆంధ్రాలో ల్యాండ్ తక్కువ ఉంటదని చెప్పి కొని మొదలేసి కంపెనీలు మూసుకొని ఎళ్ళిపోయారు. మార్కెటింగ్ చేసేవాళ్ళొకడు, ల్యాండ్ ఒకడిది, మొక్కలొకడు. ఇక్కడ అట్లా కాదు. మొత్తం ల్యాండ్ మేము కొన్న తర్వాత మా పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాతే కస్టమర్‌కి అమ్మడం జరుగుతుంది. రోడ్లు ఇస్తాము. 22 సెంట్లు, అర ఎకరా, ఎకరా. రూ. 795 గజం పెట్టి మీరొక యూనిట్ కొంటే దాంట్లో 100 ఎర్రచందనం మొక్కలొస్తున్నాయి. డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చెప్పారు? టన్ను వచ్చి 40 లక్షలు ఉందని చెప్పారు. మేము 20 లక్షలే చెప్తున్నాం. మా దగ్గర ఫేజ్ 20 అక్కడ లైవ్ ప్రూఫ్ మొక్కుంది. 20 ఏళ్ల మొక్క అర టన్ను నుంచి టన్ను దిగుబడొస్తుందని ఆల్రెడీ శాస్త్రవేత్తలు వచ్చి దాని హార్ట్‌వుడ్ చెక్ చేసి చెప్తున్నారు. మేము చెప్తున్నది కేవలం 100 కిలోలే. అలా కాలిక్యులేట్ చేసుకున్నా గానీ ఎంత వస్తది ఆదాయం? ఈ ఎర్రచందనం పండేది కేవలం 4 జిల్లాల్లోనే. దాంట్లో ఆ 4 జిల్లాలు కూడా 5.5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లే ఉంది. ఆ 5.5 లక్షల్లో కొండలు, గుట్టలు, గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ పోగా మిగిలింది 1,00,000 ఎకరాలే. ఆ 1,00,000 ఎకరాల్లో 30,000 ఎకరాల ఎర్రచందన వ్యవసాయ క్షేత్రాలు చేయాలనే మహాసంకల్పంతో మేము పోతున్నాము. సో అందరూ నిశ్చింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. రూపాయి పెట్టుబడితో 10 నుంచి 12 రెట్ల ఆదాయం వస్తుంది. అది ఎట్లానో మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆఫీసులు మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలులో కలవు. త్వరలో బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఎర్రచందనాన్ని సామాన్యుడికి చేరువగా చేసే మహాసంకల్పంతో మా ప్రియతమ సీఎండి సానా నారాయణ రెడ్డి గారు ఒక మహాయజ్ఞం చేపట్టారు. దాంట్లో మేమంతా సైనికులే ఒక పోరాటం చేస్తున్నాము. సో మీరు కూడా మమ్మల్ని జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు ఎన్ఎస్పి. ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి అండ్ గ్లో రిచ్. థ్యాంక్ యూ. నేను మీ శశిధర్ అనగాని, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎన్ఎస్పి ఇండియా.